తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నన్ని నాళ్లు చెరగని ముద్ర వేసుకున్న హీరోస్ కండలిచ్చిన వారిలో తప్పకుండా కొన్ని పేర్లు మిగిలిపోతే వారిలో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా తప్పకుండా ఉంటారు. మరి ఎన్నో ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరంజీవి చూడని హిట్టు లేదు, ఫ్లాప్ లేదు. ఇప్పుడు కూడా వయసుతో సంబంధం లేకుండా తాను హీరోగా స్టార్ట్ అయిన తరం నుంచి ఇప్పుడు హీరోలుగా వస్తున్న వారి వరకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్న ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఒకే ఒక్కడిగా నిలిచారు. ఇక కొనిదెల శివశంకర ప్రసాద్ అనే పేరు నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయిన తన సినీ ప్రస్థానంలో తనను మించిన ఆదరణ అందుకుంది మాత్రం తన బ్లడ్ బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. సినిమాల పరంగా అన్నయ్య విరామం తీసుకున్న సమయంలో పవన్ ఆ లోటును భర్తీ చేశాడు. అలాగే పొలిటికల్ పరంగా కూడా పవన్ పలు ఆటుపోట్ల తర్వాత తన పూర్తి విజయాన్ని తీసుకొచ్చి అన్నయ్య కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు. మరి ఇలా అన్నయ్య అంటే ఎంతో ప్రేమ, గౌరవం కలిగిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పదవి, అలాగే మరింత ముఖ్యమైన పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక చాలా మంది పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటాడు అని అనుకుంటే ట్విస్ట్ ఇస్తూ పవన్ పంచాయతీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా పర్యావరణాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అసలు పవన్ హోంశాఖను ఎందుకు వదులుకున్నాడో ఇప్పుడు చేసిన ఒక గూస్ బంప్ స్టేట్మెంట్ వైరల్గా మారింది. తాను హోమ్ మినిస్టర్ పదవి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అన్నయ్య చిరంజీవి వేసిన రుద్రవీణ సినిమా అంటూ పవన్ తెలిపారు. ఆ సినిమా నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని, ఎన్నో కష్టాలు ఉన్న చిన్న ఊరిలో ఒక సర్పంచ్ తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలడు, ఒక దేశమే అతని వైపు చూసేలా చేయగలిగే శక్తి సర్పంచ్కి ఉంటుంది అని, అలా తీసిన రుద్రవీణ కారణంగా గ్రామాలని అభివృద్ధి చేస్తే దేశం మొత్తం ముందుకు వెళ్తుంది, అందుకే తాను హోమ్ మినిస్ట్రీ కాకుండా ఈ పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను అని పవన్ కామెంట్స్ చేశారు. మామూలుగానే పవన్కి ప్రజాసేవ అంటే ఎంత పిచ్చి అనేది తన అభిమానులకి, తన నుంచి సాయం పొందిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో సక్సెస్ అయితే మరింత మంది జీవితాలు బాగుపడతాయి అని చాలా మంది భావించారు. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణిలో తన అన్నయ్య రుద్రవీణ సినిమా ఇంతటి ముఖ్య పాత్ర పోషించింది అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చని చెప్పాలి. ఇది విన్న మెగా ఫ్యాన్స్ అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.